ముఖ్యంగా సనాతన ధర్మం అనేది ఇంకో రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది మనుషులు. ఏందది? అరే సనాతన ధర్మంలో స్త్రీలను తొక్కి పడేసిర్రు, స్త్రీలను బయటకు రానియలేదు, అసలు స్త్రీలకు ఏం చెప్పలేదు, వాళ్ళని ఒంటిల్లి కుందోలు లెక్కనే చూసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా తల్లి చాలా మంది. మీరు వినే ఉంటారు, విన్నారు కదా అన్న. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఏ మతం ఒక స్త్రీని చూడు ఒకసారి మూకాంబిక తల్లి మాతం చూడరి, ఆ తల్లి చేతులు ఏం కనబడుతూ ఉన్నది? ఒక చేతిలో త్రిశూలం కనబడుతున్నది, ఇంకో చేతిలో ధమరుగం కనబడుతున్నది, దానిపైన నాగుపావం బుసలు కొట్టుకుంటూ చూస్తూ ఉన్నది, ఇంకో చేతిలో వీర ఖడ్గం కనిపిస్తున్నది, మరో చేతిలో అమృత కలశం కనిపిస్తున్నది. ఎవరు ఆమె? స్త్రీ కదా. ఎందుకు పట్టుకున్నది మరి ఆయుధాలు? ఎందుకు పట్టుకున్నది ఆయుధాలు? 3 చేతులలో ఆయుధాలు పట్టుకొని ఒక్క చేతిలో మాత్రమే అమృత కలశం పట్టుకున్నది. ఉట్టిటిగా రాదు, ఏదైనా కూడా నువ్వు యుద్ధం చేసి గెలుచుకుంటూనే వస్తుంది అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళని మనం పూజిస్తున్నాం. ఆమె స్త్రీమూర్తి కాదా? ఏ మతం పూజిస్తున్నదయ్యా స్త్రీమూర్తులను? ఏ మతం పూజిస్తున్నదో ఒక్కసారి మీరు ఆలోచించుకోరు. ఒంటింట్లో కాదు, ప్రపంచానికి వాళ్ళ కళ్ళు తప్ప బయటకు ఏం కనబడద్దు, అట్లా చేస్తున్నారు స్త్రీమూర్తులను. ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడాల్సింది కేవలం హిందువులు మాత్రమే కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయ స్త్రీ సనాతన ధర్మం ఔన్నత్యాన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే ఆ తల్లులు ఒకవేళ వాళ్ళ పిల్లలు బాగుండాలి ఈ దేశంలో అని అనుకుంటే ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేస్తే తప్ప బాగుండరమ్మా. లేకపోతే మీరందరూ కూడా, ఎందుకంటే మగవాళ్ళు కొంతమేర ఓకే, కానీ తల్లి చెప్పిన మాట బిడ్డ చాలా గట్టిగా వింటారు. సో మీరు చెప్పే ప్రయత్నం చేయరు. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీ పిల్లలకు లక్షలు కాదు 5 లక్షల ఫీజు కట్టేసినటువంటి అవసరం ఉన్నా, మీరు డే అండ్ నైట్ డ్యూటీ చేస్తున్నా కొంత సమయం తీసుకొని మీ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయర్రి. ఎందుకంటే దాదాపు 2011 నుంచి 2021 దాకా మన దేశంలో 2 లక్షల మంది పిల్లలు స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా. వాళ్ళందరూ కూడా చదువుకునే పిల్లలే. స్ట్రెస్ ఎందుకు వస్తూ ఉన్నది? స్ట్రెస్ మామూలుగా మనం పిల్లల్ని ఎందుకు చదివిస్తాం? వాడి జీవితం బాగుండాలి, నా కొడుకు నా లెక్క ఉండొద్దు, ఇంకా ఎక్కువ సంపాదించాలి, మంచి లైఫ్ బ్రతకాలి, మంచి కార్లలో తిరగాలి, మంచి మేడలల్లో ఉండాలి అని చెప్పి వాడిని చాలా ఏంటంటే అంత ఖర్చు పెట్టి మనం చదివిస్తూ ఉంటాం. కానీ ఆ చదవలేక వాడు చచ్చిపోతున్నాడు అక్కడ. అంటే ఎటువంటి చదువులు మనం నేర్పిస్తున్నాం? ఏం మారాలి? మన విద్యా వ్యవస్థ మారాలి. మనం చదువుకున్నప్పుడు కానీ, మనకంటే ముందు కానీ, అంతకుముందు జనరేషన్స్ కానీ ఎన్ని ఆత్మహత్యలు ఉన్నాయా? లేవు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం మనం? ఎందుకు ఇంత కాంపిటీషన్? వాడిని చంపేంత కాంపిటీషన్ ఏంది? వాడి లోపల ఏం మిస్ అవుతున్నది? ఒకటే చేస్తాం మనం, అరే నాయన నువ్వు మంచిగా చదువుకోవాలి, 1 లక్ష రూపాయల జాబ్ కొట్టు, మంచిగా చదువుకో, లేకపోతే 5 లక్షల జాబ్ కొట్టు, మంచిగా చదువుకో 10 లక్షల జాబ్ కొట్టు. ఇది కాదు, 10 లక్షల జాబ్ కొట్టుడు కాదు, 10 మందికి జాబ్ ఇచ్చేటట్టు నువ్వు ఎదుగు అని నేర్పిర్రి. ఆ ధర్మం మనం మిస్ చేస్తా ఉన్నాం. మన పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయరు. భగవద్గీత గురించి గురువుగారు చాలా విషయాలు చెప్పిర్రు. అయితే క్షమించాలి గురువుగారు ఏమైనా తప్పున మాట్లాడితే. ఒక్క మాట నాకు, ఎందుకంటే ఈ 3 అయిపోయినాయి. 3 అయిపోయిన తర్వాత క్షాత్రం వచ్చింది. గీత నుంచి నేను నేర్చుకున్నది క్షాత్రమే. దాంట్లో నార్మల్గా ఏంటంటే మొత్తం భగవద్గీత అంతా, అంటే నాకు తెలిసిన గీత, నాకు అర్థమైన గీత, ఒక శ్లోకం నాకు ఇది గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదేంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాణి తిరుమమ. అంటే విజయం ఎక్కడుంటదయ్యా? విజయం ఎక్కడుంటది? కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? ఆటోమేటిక్గా ధర్మం ఎటు ఉంటే అటు ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఇంకొక మాట చెప్పిర్రు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో. పార్థుడు ఉన్న దగ్గర కూడా విజయం ఉంటుంది. మరి పార్థుడు ఎవరు? అర్జునుడు. మరి ఆయన ఎట్లా ఉండాలి? ధనుర్ధారి, ధనుస్సును చేతుల మూని యుద్ధానికి సన్నద్ధమై ఉండాలి. మన పిల్లలకి ఆ క్షాత్ర ధర్మాన్ని మనం అందుకు బోధించాలి. ఎందుకంటే వాళ్ళు జీవితంలో గెలవాలి కాబట్టి. జీవితంలో గెలవకుండా జీవితంలో గెలవాల్సినటువంటి పిల్లలు స్కూల్లో ఏదైనా ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నారంటే, ఇంతకుముందు చెప్పారు సార్, మీకు మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ప్లీజ్ మీలాంటి వాళ్ళే మాకు ఆశ. దయచేసి భగవద్గీతని స్కూల్ కరికులంలో పెట్టేలా చేయండి, పెట్టే ప్రయత్నం చేస్తే పిల్లల జీవితాలు మారుతాయి. ఎందుకంటే ఎవరైనా, ఏ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల గురించి బ్రతికేది మీరైనా మేమైనా.
వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలంటే గీత వాళ్ళకు నేర్పాలి. గీతను దూరం చేసిర్రు. దయచేసి మీరు అందరూ ఆ ప్రయత్నం చేయాలి, ముఖ్యంగా మీరు. ఎందుకంటే మీరు నాయకుడు సార్. ఇక్కడ ఉండే వాళ్ళు 1,00,000 మంది చేయలేని పని ఒక నాయకుడు చేయగలుగుతాడు. 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది చేయలేని పని కూడా ఒక నాయకుడు చేయగలుగుతాడు. మీ ముందు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు ఈరోజు. శ్రీరామన్న థ్యాంక్స్ చెప్పాలి ఆయన ముఖ్యంగా. దయచేసి ఈ పని మీరు చేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. ఇంతకుముందు చాలా ఆలస్యమవుతున్నది, పైనుంచి చినుకులు కూడా పడుతున్నాయి. సో నేను ముగించే ప్రయత్నమే చేస్తా. ముగించే ముందు ఒక చిన్న ఘనపాటి వారు, సంతోష్ కుమార్ ఘనపాటి గారు తల్లి గురించి ఇప్పుడే ఆసుగా ఇక్కడే కూర్చొని ఒక శ్లోకం రాశారు. చాలా అద్భుతంగా అనిపించింది. అయ్యా అవకాశం నాకు ఇస్తారని నేను ఒకసారి చదివి వినిపిస్తాను అంటే నాకు వారు రాసిచ్చారు. అది ఒకసారి మీ అందరికీ వినిపించాలనిపిస్తున్నది. తప్పులుంటే మరణించారు, ఎందుకంటే రాత్రి 11:30 అవుతున్నది కదా, గొంతు అటు ఇటు ఉంటుంది. అందులోనూ గురువు గారు ముందున్నారు కాబట్టి రాసిన వాళ్ళు అటుపక్కకున్నారు. ఆయన వేద విద్వాంసులు, వీరు పండితులు, నేను మనం ఏందో మనకే తెలియని ముచ్చట. అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆ తెలుసుకునే ప్రయత్నమే ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడితో ఆగేది లేదు, ఇంకా చాలా చేసి ఎడుతున్నది. ఆ భారత్ ముందే కొట్టినవా అంటున్నాడు గురువు గారు. ఇంతకుముందు చప్పట్లు 2 రకాలు అన్నారు కదా, ఒకటి చాలు పొమ్మని, రెండోది లేదు బాగుంది అని. మరి ఇంకా చాలా చేయాలనా? ధన్యవాదాలు. రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే. అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ 2 ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది. సో ఈ 2 ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. ఎట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం. మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది.